వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న టీడీపీ నేతలు. చేసుకోవడమే కదండి. లేదు, ఎఫ్పిఓ ఇస్ క్వైట్ డిఫరెంట్. ఎఫ్పిఓ వేరు, ఎఫ్పిఓ యాక్టివిటీ వేరు చేయాలి అని మొన్న మాకు సీరియస్. ఎఫ్పిఓ అంటే యాక్టివిటీ వేరు, ఎస్హెచ్ఎస్కి లోన్స్ ఇస్తాం, ఎఫ్పిఓలో లోన్స్ బిజినెస్ చేస్తామంటే మీరు డ్యూ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు, ఉన్నతాధికారులు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభలో కేటీఆర్ బడ్జెట్పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి డైవర్ట్ చేసేందుకు మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక కూర్చున్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. ముఖ్యమంత్రి గారికి మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీతో సహా చాలా మంది మహిళలను అవమానపరిచారు. మహిళలను కావాలని అవమానించే విధంగా ఏదో మాట్లాడారు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ మహిళలను అవమానపరిచినట్లే. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలకుండా చేస్తామన్నారు. వెంటనే మమ్మల్ని అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీరందరూ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మేము ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు, ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహయంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. ఇది ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదని అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు నంద్యాల పట్టణం నుండి టిడ్కో కాలనీలో మహిళా మార్ట్ భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్టీ ఫరూక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మామునిసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, టిడ్కో ఎస్ రాజశేఖర్ తదితరులు. మరి చేరిన తర్వాత మన కాంపిటీషన్ మీద 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీ కుటుంబాలు కూడా పెద్దగా మీకు అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చేరండి. దీనికి అన్ని కావాలని ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. కమిషనర్ ఎస్సీ గారు చెప్పారు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ మాట్లాడుతూ ఉన్నాం. లైట్స్ కూడా చేస్తాం. అన్ని రకాలు కూడా అన్నీ నేను మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈ వర్షాకాలం వస్తూ ఉంది, దానికి ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ చేయమంటే ఒకటి ఇచ్చారు ఆయన. సరే, అది కూడా మనం ఎక్కడ కావాలో ఇక్కడ ఏర్పాటు చేసుకొని చూడాలి. ఈరోజు ఇంతవరకు 5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి ప్రభుత్వం మరి దీంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి
హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కింద జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టెయిల్యాండ్ వరకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పైహోల కేశవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెండింగ్ పనులు సమస్యలపై హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సిసి రోడ్లు ఇమీడియట్ గా పెట్టండి. ఈ రోజు రాసిచ్చుకోండి సిసి రోడ్లు. పేపర్ ఇచ్చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వీడియో కూడా చూపిస్తాం. ముందు 50 ఫస్ట్ కొన్ని కొడదాం. మీ ఎమ్మెల్యే వాళ్ళు ఒప్పుకుని పంపితే మేము నేను మిమ్మల్ని అందరినీ కలిసేవారు క్యాటిపోను. దయచేసి ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోండి, మీరంతా కూర్చొని ఓరలేదే లోకల్
నేను అడిగాను కాబట్టి మేము కొత్తగా ఎన్నికైన సభ్యులం ఈరోజు అసెంబ్లీలో జరిగింది చూసి మేమేం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము, మరి అదన్నీ చూసి మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 4000 ఇస్తుందని రోజు 124 సచివాలయం అధికారులు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఇంటింటికి వెళ్లి హెల్త్ సెక్రటరీ జయకుమారి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 124 సచివాలయం వాలంటీర్లు సుమలత, నూర్జహాన్ పాల్గొన్నారు. సరే రాస్తాను కానీ సరిగా ఉండవు. మీరు ఎలా వచ్చింది సార్ పడింది అలా దగ్గరికి రా. अब एकदा फिर में बोले सर्वर दसरे में नहीं आया तो फिर बुला कर चेक करके तुम्हारे दिखाना पड़ता. अब सर्वर अच्छा आ रहा है तुम्हारे పర్లేదంట ఉండు నాన్న. ఇప్పటి వరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ర్యాగింగ్ భూతం ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుంది. ర్యాగింగ్ ఎంతలా శృతిమించిందంటే కేవలం అబ్బాయిలు మాత్రమే గతంలో ర్యాగింగ్లకు పాల్పడేవారు. ఇప్పుడు అమ్మాయిలు సైతం జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం ప్రారంభించాడు. సీనియర్లు వేధింపులు ర్యాగింగ్ తట్టుకోలేక జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన భద్రాచలం పట్టణంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రస్తుతం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అవి చెప్తారు ఇప్పుడు శివ గారు తెలియదు మరి అని అడుగుతున్నారు. వాళ్ళు
బాగా అనిపించింది. అరే చెల్లి, నువ్వెందుకురా మాతో కలుస్తున్నావు? అవసరమా? జనరల్ వాళ్ళకి ఇలాగే పొగడుంటుంది. ఏదైనా ఉంటే మీరు చూసుకోవచ్చు కదరా, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చెప్తున్నారు. దగ్గర వాటర్ పట్టుకునేటప్పుడు అంటే స్నానం బకెట్స్లలో వాటర్ పట్టుకోవాలిగా లైన్ పెట్టుకుంటాం అన్నమాట. లైన్ పెట్టుకున్నాక అక్క ఇలా మా లైన్ ఉంది అనేసి మేము చెప్పాము. అయితే మా ఫ్రెండ్ కూడా అక్క మాకు పైపు అక్క మేము పట్టుకోవాలి, మాకు లేట్ అవుతుంది అని చెప్తే ఈ విషయం నేనే చేశాను. వీళ్ళకి వద్దని చెప్పారు సారు, కానీ మరి ఎలా వచ్చారో తెలియదు. వీళ్ళకి జనరల్ వాళ్ళకి ఎంత పొగరే ఉంటుంది, అసలు మాట వినరు అనేసి అక్క వల్ల అయితే నేనేమనేదాన్ని. ముత్తాబతుల రత్నకుమార్ అను నేను సిబిసిఎన్సి విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల అధ్యక్షునిగా సిబిసిఎన్సి ప్రధాన కార్యాలయం కాకినాడ నుండి సేవలు అందిస్తున్నాను. మా విద్యా సంస్థలలో భాగంగా సిబిఎం యూపీ స్కూల్ ఎంజీ రోడ్డు విజయనగరం నందు కలదు. ఇటీవల మా స్కూల్ యాజమాన్యంకు తెలియకుండా ఆర్ఎస్ జాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడిట్ ఆఫీసర్ విజయనగరం వారు ప్రస్తుతం డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మా సంస్థకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ మా స్కూల్ను కూల్చి దానిలో విలువైన కలప, ఐరన్ మరియు విలువైన స్కూల్ వస్తువులను అమ్మేశారు. అంతేకాకుండా సిబిఎం చర్చి సొమ్ము సుమారు 5 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు గతంలో తమకు తెలియజేయడం జరిగింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సిబిసిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను అన్యక్రాంతం చేస్తున్నారు. కావున తమరు పై విషయంలో పరిశీలించి అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నానని లేఖ రాయడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మేము గతంలో ఉన్న కలెక్టర్ గారికి, అంతకుముందు ఉన్న కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. మైనారిటీలో ఎంక్వైరీ చేసాము. అలాగే ఇక్కడ ఇటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా చేసాము. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి మా ఎస్ఎంబి చర్చిలో ఆయన ఫండ్స్ అన్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఆయన పైన శాఖాపరమైన చర్య తీసుకోమని మేము మైనారిటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా మేము కలెక్టర్ గారు అంబేద్కర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. గతంలో సార్ మీకంటే ముందు ఉన్న కలెక్టర్ గారు అందరికి ఇచ్చాము. ఆయన పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్ని కూడా పెడుతున్నాం. అలాగే మాకు స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా 245 స్కూల్స్ ఉన్నాయి. అందులో భాగమైనటువంటి ఒక స్కూలు సిబిఐ యూపీ స్కూలు ఎంజీ రోడ్డు విజయనగరంలో అది మాకు మా మేనేజ్మెంట్ కి తెలియకుండా మొత్తం ఆ స్కూల్ ని డిమాలిష్ చేసి అలాగే ఐరన్ ని అలాగే కలపను కూడా దొంగిలించి ఆయన అక్రమంగా అమ్ముకున్నాడు. ఆ ఆధారాలు కూడా మా దగ్గరికి వచ్చినాయి. అవి కూడా మేము కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఈ రోజు మరలా ఇంకొకసారి ఆయన పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ గమనించాలి, మా సిబిఎం చర్చెస్ లో దగ్గరగా 1807 చర్చిలు ఉన్నాయి. అవన్నీ కూడా కాకినాడకు సంబంధించిన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి చర్చెస్. ఇక్కడ ఆర్ఎస్ జాన్ కి ఆయన ఒక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆర్ఎస్ జాన్ కి ఎటువంటి సంబంధం లేదని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా సొమ్ముని ఆ చర్చి సొమ్ముని కాజేసిన ఆర్ఎస్ జాన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ఇప్పుడే కలెక్టర్ గారిని కలుస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం ముందుకు వచ్చిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఎగ్ కార్ట్లను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో 7,200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 13 కోట్లతో ఎగ్ కార్ట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు 100 మంది చొప్పున 26 జిల్లాల్లో 2,600 మంది నిరుద్యోగ యువతను ఎంపిక చేసి వంట పాత్రలు, టూల్స్ తో పాటు ఇతర పరికరాలు 50,000 విలువైన తోపుడు బండిని అందించారని తెలిపారు. ఏర్పాటు చేయకపోతే తెలుగుదేశం పార్టీ తన ఇచ్చిన అంశాలలో ఇది కూడా చేర్చి నిరుద్యోగ ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అందుకు యువతలు కూడా అందరూ ముందుకు వచ్చి ఇది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి అందరి ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు. అందరూ నిరుద్యోగులు కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగ ఉపాధిని
అందరూ సద్వినియోగం చేస్తుందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.